అధ్యక్ష, తుమ్మలగుంట చెరువు ఆయకట్టు 88.81 ఎకరాల అధ్యక్ష. ఇందులో 45 ఎకరాల్లో గ్రావెల్తో లెవెల్ చేసిన మాట వాస్తవం అధ్యక్ష. దాంట్లో పార్క్స్, ప్లే గ్రౌండ్స్ అంటే హాకీ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్, టెన్నిస్ గ్రౌండ్, ఇలా ఏదైతే సభ్యులు చెప్పారో అవన్నీ యాక్చువల్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వీటన్నిటిని డెవలప్ చేయడానికి మొత్తం 90 వర్క్స్తో 33,90,33,609 రూపాయలు ఖర్చు పెట్టారు ఈ టెండర్స్ ద్వారా. ఇది కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి ఒక 12 వర్క్స్తో 6,91,776 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. మొత్తం 39,91,25,345. అయితే ఇక్కడ వాటర్ కంట్రోల్ చేసే గేటు దాన్ని డిస్టర్బ్ చేయలేదు, మిగులు వాటర్ కిందకు పోయే నిర్మాణాన్ని ఒకటి డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష, లో లయింగ్ వాటర్ ఉండే ఏరియాని డిస్టర్బ్ చేయలేదు. అయితే సుప్రీంకోర్టు ఆర్డరు, ఎన్జిటి ఆర్డర్ ప్రకారం కొన్ని చేయకూడదు అవి చేశారు. దాని మీద యాక్షన్ తీసుకుంటానని సభ్యులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. చెప్పయింది, కాలువలు కాంక్రీట్ వేసి క్లోజ్ చేశారు. ఈ రోజు ఇప్పుడు పంపిస్తే కూడా అన్నగారు చూడొచ్చు అధ్యక్ష. టోటల్ వచ్చే కాలువలు మొత్తం తుమ్మలగుంట చెరువుకు వచ్చే కాలువలు మొత్తం మూసేశారు అధ్యక్ష. దానివల్లే వరదలు వచ్చి తిరుగుతు పరిసరాలన్నీ మునిగిపోతుంది అధ్యక్ష. అన్నగారు ఇప్పుడే మనిషిని పంపిస్తే ఇప్పుడే చూడొచ్చు అధ్యక్ష. పరిశీలించండి సార్. క్వశ్చన్ నెంబర్ 244 హోమ్ మినిస్టర్ గారు. ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఇది స్టార్ట్ చేసే ముందు ఇది ఆన్లైన్ లోన్ యాప్లు అనేది పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. సో దీని మీద వీలైతే రేపు ఒక షార్ట్ డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎక్కువ మంది కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. సో ఈ రోజున సభ్యులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జస్ట్ బీ వెరీ బ్రీఫ్, రేపు తప్పకుండా దాని మీద డీటెయిల్డ్ డిస్కషన్లో